ఏదైనా వనంలో మనుషుడు పాపం చేసినప్పుడు ఆ పండు తిను దినమున నువ్వు నిశ్చయంగా చచ్చదవు అని ప్రభు చెప్పినప్పుడు మనుషుడు అతిక్రమించి పాపం చేశాడు. ఆ పాపము మనిషిని ఏం చేసిందో తెలుసా? దిగంబరిగా మార్చేసింది. తనకున్న మహిమను పోగొట్టేసింది. అందుకని వాక్యం ఏం చెప్తుందంటే, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. తన యొక్క మహిమను పోగొట్టేసుకున్నారు. మహిమ దేహాలతో ఉన్నవాళ్ళు పాపమే ఎరగని వారు దిగంబరుల సంగతి వాళ్ళకి తెలియదు. అలాంటి ప్రజలకి వాళ్ళు దిగంబరులని తెలిసొచ్చింది. అప్పుడు తమ సిగ్గును కప్పుకోవడానికి, తన పాపాన్ని కప్పుకోవడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం ఏంటో తెలుసా? అంజూరపు ఆకులను కప్పుకున్నారు. ఆ అంజూరపు ఆకులు మానవ ప్రయత్నాలు. ఒక పాపాన్ని కప్పుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు. నేను తప్పు చేయలేదు, మంచోడని చెప్పడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు. కానీ ఎప్పుడైతే అంజూరపు ఆకులు 2, 3, 4 రోజులకి ఎండిపోతాయో మళ్ళీ ఇంకొక ప్రయత్నం, మళ్ళీ ఇంకొక అంజూరపు ఆకు. ఇలాగ ఎంతకాలం? అందుకని ప్రభు ఏం చేశారో తెలుసా? మనల్ని ప్రేమించి మన కోసము ఆయన ఒక జీవిని బలి చేసి చర్మపు చొక్కాయలు తొడిగి మన పాపాన్ని కప్పారు. ఆదాము అవ్వల సిగ్గుని కప్పారు. అనగా ఒక ప్రాణి అక్కడ బలి అయింది. ఆ ప్రాణి ఎవరో తెలుసా? అనాదిలో వధింపబడిన దేవుని గొర్రెపిల్ల. అనాదిలోనే ప్రభు మన కోసం ప్రాణం పెట్టారు. ఆ మొదటి దినం మొదలుకొని ఆయన మన కోసం అనేక సార్లు వధించబడ్డారు. అనేక సార్లు మన కోసం ఆయన బలి అవుతూనే ఉన్నారు. నువ్వు ఇశ్రాయేలుని మరి ఆ మరణం తప్పించడానికి పస్కా పశువుగా వధించబడ్డారు. ఈ రోజున ఆయన వధించబడిన ఆ యొక్క రక్తాన్ని బట్టి, రక్షణను బట్టి మనము రక్షణ వస్త్రములతో అలంకరింపబడి మన పాపములను కప్పుకున్నాం. కనుక ప్రభు ప్రేమ మనల్ని కప్పింది. ప్రేమ దోషములన్నిటినీ కప్పును. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ప్రేమ గొప్పది. అది నీ పాపాన్ని కప్పుతుంది. ఇక రెండోది ఏం చేస్తుందో తెలుసా? కప్పితే మళ్ళీ ఎప్పుడైనా తొలగే అవకాశం ఉందని యేసు రక్తము పాపాన్ని కడిగి వేసింది. ఇక కప్పే పని లేకుండా సంపూర్ణంగా కడిగి వేసింది. అంతే. కప్పితే మళ్ళీ ఇంకొకసారి ఏదో పాపం చేస్తావేమో, కానీ కడిగి వేసేసింది. ఇక పాపం జోలిక మనం వెళ్ళం. ఎందుకు అనంటే ప్రభు మనల్ని సంపూర్ణంగా పరిశుద్ధంగా మార్చేశారు, రక్షించారు. కాబట్టి ఇక పాపం అన్నది మన మీద కనబడడానికి వీలు లేదన్నట్టుగా ప్రభు మనల్ని సిద్ధపరిచారు. దేవుడు అంటాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. నేను పరిపూర్ణుడనై ఉన్నాను కనుక మీరును పరిపూర్ణులై. అలాగా ప్రభు మనకి ఆయన ప్రేమ చేత మన దోషములను కప్పారు.